నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోహరి. జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేర సమీక్ష సమావేశం. సత్తెనపల్లి జనసేన నేత సాంబశివరావుపై దాడి. టీడీపీ నేతలే ఈ దాడి చేయించారన్న బాధితుడు కొమ్మిశెట్టి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించాలి. అంతిమ సంప్రదాయాలను గౌరవించాలని ప్రజా సంఘాల నేతల డిమాండ్. 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరీ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లక్ష్యం. నరసరావుపేట బ్యాంకు సభ్యుల మహాసభలో డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడి. పల్నాడు జిల్లా కలెక్టర్ ఆరణబాబు ఎస్సీ ఎస్టీల అభ్యున్నతికి ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రతి నెల 4వ శనివారం ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీలకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. జిల్లా నుంచి హాజరైన ఎస్సీ ఎస్టీల నుంచి జాయింట్ కలెక్టర్ స్వరాజ్ గనూరే వినతి పత్రాలు స్వీకరించారు. సంబంధిత శాఖలకు ఆయా ఫిర్యాదులను అందజేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 32 దరఖాస్తులు అందాయి. శాంతి భద్రతల పరిరక్షణ చట్టం, వ్యతిరేక కార్యకలాపాల నిర్మూలన, నేర నియంత్రణే ప్రథమ కర్తవ్యంగా పోలీసు అధికారులు సిబ్బంది విధులు నిర్వహించాలని ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. నరసరావుపేటలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పల్నాడు జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను హేతుబద్ధంగా విశ్లేషించి తగ్గించాలని, పోలీస్ స్టేషన్లను ఆశ్రయించే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ ఆదేశించారు. మహిళలు, బాలికలు, చిన్నారులు ఫిర్యాదులు అందించిన వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడ్మిన్ ఎస్పీ సంతోష్, నరసరావుపేట డీఎస్పీ నాగేశ్వరరావు, సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, ఆర్ఐలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. పొద్దున్నే చిదికాలు ప్రఫార్మా తప్పు పెట్టారనడం ఇదే వర్క్ ఎక్కువైపు. డేటాని ఖచ్చితంగా మీరు 36, 37 కోటేశ్వరమ్మ, రాణి 2053 జాక 6875 మల్లేశ్వరి, కిరణ్మయి, లక్ష్మణ్ రావు, ఆంజనేయులు, థర్డ్ 4011 రావు, కృష్ణ కిరణ్మయి, బిరుదు సరోజ, 4th గుర్రం మెహర్ చందర్. చిలకలూరిపేట తహసీల్దార్ కార్యాలయంలో రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు, తహసీల్దార్
మహమ్మద్ హుసేన్ హాజరయ్యారు. రక్తదానం చాలా విలువైనదని, అన్ని దానాల్లో కన్నా రక్తదానం ముఖ్యమైందని ఎమ్మెల్యే ప్రతిపాటి అన్నారు. చిలకలూరిపేటలో రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ స్టోరేజ్ సెంటర్కు ఏర్పాటు సహకరిస్తామని ఎమ్మెల్యే పుల్లారావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ పల్నాడు జిల్లా చైర్మన్ డాక్టర్ కంజుల జగన్మోహన్ రెడ్డి, చిలకలూరిపేట పురపాలక సంఘం కమిషనర్ శ్రీహరి, మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీనివాస్ గుప్తా, మురళి తదితరులు పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ చాలా ముఖ్యమైనటువంటిది. ప్రాణదానానికి సమానమైనటువంటి బ్లడ్ డొనేషన్ ఎంతమంది ముందుకొచ్చినా అది మరొక ప్రాణానికి ఉపయోగపడేటువంటిది, మరొక ప్రాణాన్ని కాపాడేటువంటి దానికి సహకరించేటువంటి బ్లడ్ డొనేషన్. దీంట్లో ఎన్నిసార్లు ఇస్తే అంత ఆరోగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంది. బ్లడ్ డొనేషన్ అనేటువంటిది ఎన్నిసార్లు ఇస్తే అంత వారి యొక్క ఆరోగ్యానికి ఇంకా దోహదపడేటువంటి అవకాశం ఉంది. అంటే ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి ఈరోజు బ్లడ్ డొనేషన్ మనకు బ్లడ్ బ్యాంక్ కూడా తీసుకొచ్చాం. బ్లడ్ స్టోరేజ్ యూనిట్ కూడా ఉంది. బ్లడ్ బ్యాంక్ కూడా శాంక్షన్ అయి ఉంది. డాక్టరు, టెక్నీషియన్ కూడా ఉన్నారు. ఎక్విప్మెంట్ కూడా వచ్చింది. తరుగు ఏమైనా ఉంటే భాస్కర్ గారు ముందుకు వచ్చారు. కాబట్టి చిలకూరుపేటకి అన్ని ఫెసిలిటీస్ తీసుకొచ్చాం. గత 5 ఏళ్ళలో వెనకబడింది తప్ప అన్నీ నేను తీసుకురావటం జరిగింది. చిలకలూరుపేటకి నియోజకవర్గంలో ఇది లేదు అనటానికి వీలు లేకుండా చేశాం. ఈ చిలకలూరుపేటకి ఇది మాకు లోటు ఉంది అనేటువంటి ఆలోచన రాకుండా మనం 14-19 కాలంలో అన్నీ చేశాం. కాకపోతే మధ్యలో 5 ఏళ్ళు బ్రేక్ రావటం వల్ల అన్నీ వెనకబడి అన్ని అసంపూర్తిగా ఉన్నాయి. ఆ అసంపూర్తి అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేయటం జరుగుతుంది. దానిలో భాగమే ఈ రెడ్ క్రాస్ సొసైటీ అని కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ, బ్లడ్ స్టోరేజ్ ఫెసిలిటీ కానీ అన్ని చిలకూరుపేటకి రావటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఏదైనా గారు ముందుకు వస్తున్నారు. దాతలు ఉన్నారు, పని చేయాలి కానీ దాతలు ఉన్నారు. చిలకూరుపేటలో దాతలకి కొదవ లేదు. అనేక సంస్థలు ఉన్నాయి. మనం ఉపయోగపెట్టుకుంటే ఏ లోటు లేకుండా అన్ని పూర్తి చేసుకునేటువంటి వెసులుబాటు ఉంది. సో ముఖ్యంగా ఈ కార్యక్రమం దేని కొరకు పెట్టడం జరిగిందంటే రక్తదానం, ప్రాణదానం రెండు ఒకటే ఉద్దేశంతో మన యొక్క జిల్లాలో బ్లడ్ రిజర్వ్స్ అంటే ఏదైతే ఎప్పుడైతే ఎమర్జెన్సీ యాక్సిడెంట్ ఏదైనా కానీ ఎమర్జెన్సీ డెలివరీస్లో కానీ ఇటువంటి సిచ్యువేషన్స్లో మనకి అందరికీ తెలుసు బ్లడ్ చాలా ఆవశ్యకత అవుతుంది. బట్ అందరి బ్లడ్ గ్రూప్ ఒకరికి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే బ్లడ్ గ్రూప్స్ ఒక 8 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి. ఆ బ్లడ్ గ్రూప్స్లో ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ బ్లడ్ గ్రూపే మనకి మ్యాచ్ అవుతుంది. సో అలాంటివి చూసుకున్నప్పుడు మనకి ఎమర్జెన్సీ కేసెస్ రోజుకి పెరుగుతున్న తరుణంలో మన యొక్క బ్లడ్ రిజర్వ్స్, జిల్లా బ్లడ్ రిజర్వ్స్ కానీ అదే స్టేట్ వైడ్ బ్లడ్ రిజర్వ్స్ కానీ దాన్ని సరిపడా లేకపోవడంతో మనం కలెక్టర్ గారు అలాగే ఎమ్మెల్యే గారు వీరందరూ ఒక క్యాంప్స్ పెట్టి మన యొక్క రిజర్వ్స్, జిల్లా రిజర్వ్స్ కొంచెం పెట్టినట్టయితే బాగుంటుందన్న ఉద్దేశంతో మన మండలంలో కలెక్టర్ గారు అన్ని మండలాల్లో ఒక పిలుపు ఇవ్వటం జరిగింది. సో ఆ పిలుపు మేరకు మనం ఈరోజు ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించడం జరుగుతున్నది. ఈ నెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ కి గురై 27 మంది మావోయిస్టులు మృతి చెందారని కేంద్ర హోంమంత్రి ప్రకటించారని, ఆ మృతదేహాలను వారి బంధువులకు ఇవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అడ్డుకోవడం సమంజసం కాదని ప్రజా సంఘాల నేతలు అన్నారు. మృతదేహాలని వారి బంధువులకు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాంతి చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్టు అగ్ర నాయకుడు సంబాల కేశవరావు, జంగు పత్రికా ఎడిటర్ సజ్జా నాగేశ్వరరావు తదితరులను కేంద్ర రాష్ట్ర బలగాలు కాల్చి చంపడం సరైన చర్య కాదన్నారు.
పోరాటాలు వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు వెంటనే కుటుంబ సభ్యులకు బాడీలను అప్పచెప్పాలి. నరసరావుపేట కాంగ్రెస్ పార్టీ మరి ముఖ్య నాయకులు కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 1969లో మే 24వ తారీఖున పంచాయతీ కృష్ణమూర్తి గారిని ఆయన అమ్మటి వస్తున్న 4 కార్యకర్తలను సోంపేట రైల్లోనే దించి అక్కడ ఎన్కౌంటర్ చేశారు. ఈ ఎన్కౌంటరు మరి ఉమ్మడి రాష్ట్రాల్లో మన రాష్ట్రం విడిపోయినాక తొలి ఎన్కౌంటరు. అదేవిధంగా 1970లో మరి జూలై 17వ తారీఖున సత్యం కైలాస్ మాస్టర్ గారిని సోంపేటలో మరి అక్కడ అరెస్ట్ చేసి ఏరే అడవుల్లో కాల్చి చంపారు. ఆ రోజు ఆగస్టు నెలలో 70 ఆగస్టు నెలలో అసెంబ్లీ జరుగుతుండే. ఆనాడు బ్రహ్మానంద రెడ్డి గారు కానీ అదేవిధంగా వెంకటరావు గారు కానీ పెద్ద ఎత్తున మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఏది పీపుల్స్ వారిని మేము తుతముట్టించాము, వీళ్ళు ఎవరు లేరని. మరి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఆ 4 నాయకులు పోతే మరి అది ఆగిందా? ఆగలేదు. ఆకలి ఉన్నంతకాలం పోరాటం ఉంటుంది. మరి దాదాపు ఇప్పుడు మరి ప్రభుత్వ లెక్కల ప్రకారం 26 రాష్ట్రాల్లో ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారు. మరి ఇక్కడ మేము కోట ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, అయ్యా మీరు శవాలను చూసి భయపడుతున్నారు కాబట్టి మా ఎవరైతే నాయకులు చచ్చిపోయారో వాళ్ళకి వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నక్సలైట్లను బూటకపు ఎన్కౌంటర్తో చంపేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంబాల కేశవరావు ఎన్కౌంటర్ చేయడం చెప్పి చప్పట్లు కొట్టుకొని నవ్వుకుంటున్న దశలో ఉన్నది భారత పాలకులు, భారత వ్యవస్థ. ఉన్మాదులు పాలనకు వచ్చిన వేళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి, ఆకలి అంటరానితనం లేకుండా ఉండాలని చెప్పేసి కోరుకున్నటువంటి విప్లవ కార్యకర్తల్ని, అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదని ఆదాని అంబానీ, మోడీ అనుచరులైనటువంటి ఆదాని అంబానీ కట్టబెట్టడం కోసం వాళ్ళు అడ్డమయ్యారని చెప్పేసి అడవి నుండి ఆదివాసీలను ఖాళీ చేయడం కోసం ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతిసారి ఎన్కౌంటర్ జరిగినప్పుడల్లా నిద్రపోయేటువంటి ఆదివాసులను తీసుకెళ్లి చంపటమో లేకపోతే ఎక్కడో అన్నం తిన్నటువంటి విప్లవ పార్టీ కార్యకర్తలను తీసుకెళ్లి చంపటమో జరుగుతూ ఉన్నది. దాన్ని ఎదురుకాల్పులని చెప్పేసి ఒక కట్టుగా తల్లుతూ ఉన్నారు పాలకులు. మరి ముఖ్యంగా అమిత్ షా ఒక నేర చరిత్ర కలిగినటువంటి భావంతో 2026 మార్చి నాటికి మావోయిస్టులు అనే కార్యకర్త లేకుండా చంపుతానని చెప్పేసి ప్రకటించి మరీ చంపుతున్నాడు. పల్నాడు జిల్లాలో అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో ప్రతి నెల చివరి రోజున పౌర హక్కుల దినోత్సవం నిర్వహించేలా అన్ని మండలాలు తహసీల్దార్లకు ఆదేశాలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఉమ్మడి గుంటూరు జిల్లా ఎంఆర్పీఎస్ఎస్ అధ్యక్షుడు చింతిరాల మీరయ్య, మాదిగా డీబీఎస్ఎస్ఎన్ రాష్ట్ర అధ్యక్షుడు కుక్కమూడి ప్రసాద్ డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ ప్రత్యేక ప్రజావేదికలో వినతి పత్రం సమర్పించారు. ఇందుకు స్పందించిన జేసీ సూరజ్ గనోరే జూలై నుంచి గ్రామాల్లో పౌర హక్కుల దినోత్సవం నిర్వహిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటా నాయక్, శ్రీనివాసరావు, దాసు పాల్గొన్నారు. ఈరోజు నర్సాపేట కలెక్టరేట్లో జరిగిన ఎస్సీ ఎస్టీ ప్రజావేదిక సందర్భంగా అన్ని ప్రజా సంఘాలతో కలుపుకొని ఈ పల్నాడు జిల్లాలో ప్రతి నెల 30వ తారీఖు ఏదో ఒక గ్రామంలో తహసీల్దార్ గారులు, వివిధ అనుబంధ అధికారులు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కమిటీ నిర్వహించి గ్రామ సభలు ఏర్పాటు చేసి ప్రజల్లో ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన కల్పించిన విధంగా చూడాలని ఎంఆర్పీఎస్ఎస్, డిబిఎస్హెచ్, పౌర సంఘాలు ప్రతి ఒక్కరు అన్ని సంఘాలతో కలుపుకొని ఈరోజు మన గౌరవనీయులైన జిల్లా జాయింట్ జేసీ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వెంటనే స్పందించి ఖచ్చితంగా రేపు వచ్చే నెల నుంచే మేము అన్ని తహసీల్దార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రతి లాస్ట్ 30వ తారీఖు, ప్రతి నెల 30వ తారీఖు ఖచ్చితంగా మేము ఎస్సీ ఎస్టీ పల్లెల్లో ఖచ్చితంగా సభ ఏర్పాటు చేసి తహసీల్దార్ గారు, స్థానిక పోలీసుల సమక్షంలో, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలకి అవగాహన కలిపే విధంగా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం 1989 ప్రకారం మేము అమలు చేస్తామని మాకు హామీ ఇవ్వటం జరిగింది. పల్నాడు జిల్లా నరసరావుపేటలోని కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ఎస్సీ ఎస్టీల ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో, ప్రత్యేక కార్యక్రమంలో అన్ని దళిత ప్రజా సంఘాలు, ఎంఆర్పీఎస్ కలిసి మరి ఈ పల్నాడు జిల్లాలో
1989 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై, అలాగే జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సులు యాజ్ ఇట్ ఈజ్గా అమలు చేయాలని చెప్పేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశం పల్నాడు జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో అలాగే అన్ని గ్రామాలలో పౌర హక్కుల దినోత్సవాన్ని ఏర్పాటు చేయాలి. ఆ యొక్క కార్యక్రమంలో మండల శాఖ అధికారులందరూ ఇన్వాల్వ్ చేయాలి, ప్రజా సంఘ నాయకులు ఇన్వాల్వ్ చేయాలి, ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ చేసి ఎస్సీ ఎస్టీ కాలనీలలో మరి ఏదైతే పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఉన్నదో దానిపై ప్రజలకు, దళితులకు, దళితేతరులకు అవగాహన కల్పించాలని, అలాగే పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి, అలాగే ఈ భారతదేశ మాజీ ఉప ప్రధాని అయినటువంటి బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, మరి నేటికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అలాగే ఎస్సీ ఎస్టీ ప్రజలు అత్యాచారాలు గురవుతున్నారు. వీటన్నింటినీ నివారించడానికి ఒకటే మార్గం. 1989 ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఏదైతే ఉందో అది సక్రమంగా అమలు చేసినట్లయితే దీన్ని అమలు చేయవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉన్నది. కాబట్టి ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకొని వెంటనే సక్రమంగా అమలు జరిగే విధంగా పౌర హక్కుల దినోత్సవాన్ని సక్రమంగా మరి జరిపే విధంగా అన్ని మండల కేంద్రాల్లో తహసీల్దారుకు ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మేము ఈరోజు గౌరవ డిఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. వారు కూడా దీనిపై సానుకూలంగా స్పందించారు. వచ్చే నెల నుంచి కూడా పౌర హక్కుల దినోత్సవం అన్ని గ్రామాలలో జరిగే విధంగా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. వారికి మా అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మా మిత్రులందరూ కూడా మరోసారి జేబీఎంలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. సత్తెనపల్లి పట్టణంలో జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి సాంబశివరావుపై శుక్రవారం దాడికి పాల్పడ్డారు. తన కార్యాలయంలో ఉన్న సమయంలో కొంతమంది మహిళలు వచ్చారని, ఎమ్మెల్యే కన్నారని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ప్రశ్నించి దాడికి పాల్పడ్డారన్నారు. టీడీపీ నేత నాగేశ్వరరావు తనపై ఈ దాడి చేయించారని ఆరోపించారు. తనపై దాడి చేసేవారు నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లారన్నారు. ఇదంతా పథకం ప్రకారం చేశారన్నారు. నా పేరు కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు అండి. నేను ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిని, వృత్తిరీత్యా న్యాయవాదిని కూడా. నేను మామూలుగా గత 8 సంవత్సరాలుగా కూడా సత్తెనపల్లిలో వ్యవస్థీకృత మార్పు కోసం అనేక అవినీతి కార్యక్రమాల మీద పోరాటం చేస్తూనే ఉన్నాను. కోడెల సుప్రసాద్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, తర్వాత అమ్మటి రాంబాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో చేశాను. ఎన్నో కార్యక్రమాలు, అవినీతి కార్యక్రమాలు ఆధారాలతో సహా రుజువు చేశాను, విమర్శించాను, ప్రశ్నించాను. కానీ ఏనాడు కూడా ఈ విధంగా భౌతిక దాడికి దిగలేదు. కనీసం నా మీద ఫేక్ ఐడియాలు సృష్టించి చాలా నన్ను వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడుతున్నారు. ఇందాక కూడా 3ంటికి నా ఆఫీస్కి ఒక 8 మంది మహిళలు వచ్చారు. వచ్చి మామూలుగా నేను నోటరీ కోసం వచ్చారేమో అనుకున్నాను. మీతో మాట్లాడాలండి అని. ఏంటో చెప్పండి అమ్మా అంటే, మీరు కన్నా గారిని విమర్శిస్తున్నారు, కన్నా గారి మీద పోస్టులు పెడుతున్నారు, అది ఇది అంటే నేను చెప్పాను, కన్నా గారిని నేను ఎప్పుడూ విమర్శించలేదమ్మా. ఇంకా కన్నా గారిని విజ్ఞప్తి చేశాను నేను, ఇట్లా మీ పక్కన వాళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అని చెప్తూనే ఉన్నాను. అంటే నాకు దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ఇది కన్నా గారికి తెలిసి జరిగిందని నేను అనుకోవట్లేదు. కన్నా గారి పేరు వాడి ఆయన పక్కన వాళ్ళే ఎవరో ఎందుకు దరువురు నాగేశ్వరరావు అనే వ్యక్తి ఈ మధ్య నేను అతని మీద కొన్ని ఆరోపణలు చేశానని చెప్పి అతనే పంపించినట్టున్నాడు. వచ్చి బాగా ఒక 10 మంది, తర్వాత 7 మంది ఆడవాళ్ళు వచ్చారు ముందు, ఆ తర్వాత 2-3 మగవాళ్ళు వచ్చారు. అందులో ఒక అమ్మాయి, ఒక అతను, ఇద్దరు మాత్రం చాలా విచక్షణ రహితంగా అసలు కక్ష కొద్దీ అవతలోళ్ళు ఇలా కొట్టండి అని చెప్తే కొట్టినట్టుగా కొట్టారు. ఏది పడితే తీసుకొని, కుర్చీలు తీసుకొని, వైర్లు తీసుకొని, అసలు వాటర్ బాటిల్, నాది రాగి వాటర్ బాటిల్ అది తీసుకొని విచక్షణ రహితంగా కొట్టారు. అసలు కొంచెం ఉంటే చచ్చిపోయేవాడిని ఏమో అనిపించింది. బాగా బ్లడ్ ఇంజరీస్ కూడా అయినాయి, బట్టలు చిరిగిపోయినాయి. ఈ చెయ్యి అయితే ఎడం చెయ్యి లేవనట్లేదు నన్ను అసలు బాగా. అక్కడికి నేను 1.5 గంటల సేపు పోలీస్ స్టేషన్లో వెయిట్ చేశాను కంప్లైంట్ ఇద్దామని. నేనే వెళ్ళాను పోలీస్ స్టేషన్కి. నేను వెళ్ళేసరికి నన్ను కొట్టిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అప్పుడు నేను అనుకున్నాను, ఓహో ఇది ప్రీ ప్లాన్డ్గా నన్ను కొట్టి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు, అంటే అధికార పార్టీ అండదండలు ఉన్నాయి కదా, ఏదైనా చేయొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. అక్కడికి చాలా వెయిట్ చేశాను. సీఏ గారు వస్తామని కూర్చోమంటే సీఏ గారు దాచేపూర్లు ఉన్నారని తెలిసి ఇంకా ఎంతసేపు కూర్చోబెడతారు, నాకేం బాగలేదు, బాగా పెయిన్స్ వస్తున్నాయి, బాగా నిప్పులుగా ఉంటే హాస్పిటల్లో జాయిన్ అవుదామని వచ్చాను. ఇది జరిగింది. చాలా దుర్మార్గమైన విషయం అండి. ఇది నిజంగా మా కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రభుత్వంలో జరగటం నాకు చాలా బాధగా ఉంది.
ఇట్లాంటివి జరగటం అనేది చాలా దురదృష్టకరం. దీని అందరూ కూడా ఖండించాలని చెప్పేసి ఈ చర్యల్ని ఎమ్మెల్యే గారు కూడా దీని మీద విచారించి తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. నరసరావుపేట పట్టణం 32వ వార్డులో ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. ఇళ్ల ముందు మురుగు కాలువలో చెత్త చెదరం అడ్డుగా వేయకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛ నరసరావుపేటకు సహకరించాలని ప్రజలను కోరారు. డయాలసిస్ బాధపడుతున్న మీసాల వెంకట నాగలక్ష్మి ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించేలా కృషి చేస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం మీడియా కుటుంబాలకు ఎప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఏమ్మా నేను పెందరాలు లేపారా వీళ్ళు వెంకటేశ్వర గారు చెప్పి ముందు స్లాట్ బుక్ చేసుకోండి. ఇప్పుడే టైం పడుతుంది, అంత తొందరగా పెట్టుకోండి. అది చేద్దాంలే, మరి కరెక్షన్ పెట్టాలి కదా. ప్రైవేట్ వాళ్ళు చేసినా కరెక్షన్ పెట్టచ్చు అంటే బాగుంటుంది. మరి ఏదో వాళ్ళు పెట్టచ్చు. ఎందుకు అక్కడక్కడ లోకల్గా చూపించుకోండి. ఇక్కడే ఉన్నారు కదా. అదే ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నర్సరావుపేట శాఖ ఆధ్వర్యంలో 100 కోట్ల రూపాయల రుణాలను అందజేయనున్నట్లు బ్యాంకు డైరెక్టర్ సత్యనారాయణమూర్తి తెలిపారు. నర్సరావుపేట జిఎల్ఆర్ ఫంక్షన్ హాల్లో బ్యాంకు సభ్యుల మహాసభ నిర్వహించారు. దీనికి బ్యాంక్ వైస్ చైర్మన్ రాఘవరావు అధ్యక్షత వహించారు. నర్సరావుపేట బ్రాంచ్లో ఇప్పటివరకు 5 కోట్ల రూపాయల రుణాలను అందజేశామని, 3 కోట్ల 72 లక్షల రూపాయలు డిపాజిట్లు వచ్చాయని డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. 44% బంగారంపై రుణాలను నర్సరావుపేట బ్రాంచ్లో అందజేశామన్నారు. 1,11,000 మంది తమ బ్యాంకులో సభ్యులుగా ఉన్నారని, రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించడంతో తమ బ్యాంకు లక్ష్యాలను చేరుకుంటుందన్నారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట మండలం జొన్నలగెడ్డ రెవెన్యూ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. నర్సరావుపేట నుంచి జొన్నలగెడ్డ వెళుతున్న ఆటోని గుంటూరు వైపు నుంచి ఎదురుగా వచ్చిన కారు ఢీ కొట్టింది. జొన్నలగెడ్డ శివారులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. నర్సరావుపేట క్రిస్టియన్ పాలేనికి చెందిన ఆటో డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. నర్సరావుపేట గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ధీమాకండమ్మా నరసరావుపేట రైల్వే స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి కొండవీడు ఎక్స్ప్రెస్ రైలు బండి కింద గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడు పింక్ రంగు నిండు చేతులు చొక్కా, నలుపు రంగు కాటన్ ప్యాంటు ధరించాడని, మృతదేహాన్ని నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రి శవగాహారంలో భద్రపరిచినట్లు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు నరసరావుపేట రైల్వే పోలీసులను సంప్రదించాలని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ఎస్సీ ఎస్టీల సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసిన జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోహరి. జిల్లా పోలీసు అధికారులతో ఎస్పీ కంచి శ్రీనివాసరావు నేర సమీక్ష సమావేశం. సత్తెనపల్లి జనసేన నేత సాంబశివరావుపై దాడి. టీడీపీ నేతలే ఈ దాడి చేయించారన్న బాధితుడు కొమ్మిశెట్టి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఎన్కౌంటర్లో చనిపోయిన వారి మృతదేహాలను బంధువులకు అప్పగించాలి. అంతిమ సంప్రదాయాలను గౌరవించాలని ప్రజా సంఘాల నేతల డిమాండ్. 100 కోట్ల రూపాయల రుణాలు మంజూరీ విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లక్ష్యం. నరసరావుపేట బ్యాంకు సభ్యుల మహాసభలో డైరెక్టర్ సత్యనారాయణ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.